హాయ్ ఫ్రెండ్స్, ఆర్సీబీకి 18 సంవత్సరాల తర్వాత కప్పు వచ్చింది. ఫ్యాన్స్ అందరూ ఎక్సైట్మెంట్ తో చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అదే సమయంలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. అదే 11 మంది చనిపోయారు. ఈ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రెండింగ్ గా మారింది. విరాట్ కోహ్లీ వల్లే ఆ 11 మంది చనిపోయారని, విరాట్ కోహ్లీ ఆ రోజు అంతా ఓవర్ చేయకపోతే ఈ రోజు ఆ 11 మంది బతికే ఉండేవారని సోషల్ మీడియాలో చాలా పచ్చిగా ట్రోల్స్ నడుస్తున్నాయి. అందరికీ నేను చెప్పే విషయం ఒక్కటే, విరాట్ కోహ్లీని ఆర్సీబీ ప్లేయర్ కాకుండా ఒక ఇండియన్ ప్లేయర్ గా చూడండి. సరే, విరాట్ కోహ్లీది తప్పు ఎలా అవుతుంది? ఆర్సీబీ కప్పు కొట్టిన సందర్భంలో టీం మొత్తం బెంగళూరు స్టేడియం లో సెలబ్రేట్ చేసుకుందామని వెళ్లారు. కానీ ఇక్కడే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, విరాట్ కోహ్లీ ఇన్స్టాలో అయినా ట్విట్టర్ లో అయినా ఎక్కడైనా పోస్ట్ పెట్టాడా, నేను బెంగళూరు స్టేడియం లో సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తున్నాను, అందరూ రండి అని ఎక్కడైనా పోస్ట్ పెట్టాడా? లేదా జనాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? కాదు కదా. టీమ్మేట్స్ అందరూ వెళ్లారు. సో విరాట్ కోహ్లీ కూడా వెళ్లి సెలబ్రేట్ చేసుకున్నాడు. అలాంటప్పుడు విరాట్ కోహ్లీ తప్పు ఉండదు. ఎందుకంటే ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కాదు కదా. ఇక్కడే చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే, 11 మంది చనిపోయారు కానీ ఆర్సీబీ టీం నవ్వుతూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని మీలో చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. నేను చెప్తా వినండి. మాక్సిమం 99.9% ఆర్సీబీ టీం కి ఈ విషయం తెలీదు. 11 మంది మనుషులు చనిపోయారని. ఒక్కటి ఆలోచించండి, ఎవరు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నవ్వుతూ అసలు ఉండలేరు. వారి ఫేస్ లో ఖచ్చితంగా స్మైల్ మాయమవుతుంది. ఇక్కడ మిస్టేక్ గవర్నమెంట్ ది. 11 మంది చనిపోయారని తెలిసి కూడా టీమ్మేట్స్ కి చెప్పలేదు, చెప్పి వాళ్ళ సెలబ్రేషన్ ఆపలేదు. ఒకవేళ గవర్నమెంట్ చెప్పి ఉంటే అప్పుడే సెలబ్రేషన్ ఆపేసి ఇంటికి వెళ్లిపోయి ఉండేవారు. అయితే ఈ విషయంలో ఆర్సీబీ వైపు తప్పు లేదు. నా ఒపీనియన్ ఏంటంటే, ఈ విషయంలో ఇన్ని ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు. ఒక్కసారి మీరే థింక్ చేసి చూడండి. మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.